అక్క, నువ్వు మనస్ఫూర్తిగానే చెప్పావా? ఏమని? నీ మనసులో ఎవరూ లేరని, నాన్నగారు చూసిన వాడిని పెళ్లి చేసుకుంటానని. అవును, మనస్ఫూర్తిగానే చెప్పాను. నిజంగా నా మనసులో ఎవరూ లేరు కాబట్టే చేసుకుంటానన్నాను. అది అబద్ధం అని నాకు తెలుసక్క. నువ్వు అర్జున్ని ప్రేమించిన విషయం నాన్నగారికి చెప్పుంటే అర్జున్ని ఒప్పించి మీ పెళ్లి జరిపించుండేవాళ్ళు కదా. ఒప్పించి చేయడానికి ఇది పూజో పేరెంటమో కాదు. నచ్చ చెప్పడానికి అతను పసిపిల్లవాడు కాదు. అయినా ఎప్పుడైతే అతని డ్రీమ్ గర్ల్ దొరికిందని తెలిసిందో అప్పుడే అతని మీద ఆశలు వదులుకున్నాను. అందుకే నాన్నగారి దగ్గర దాచిపెట్టాను. ఏంటక్క నువ్వనేది? అర్జున్కి డ్రీమ్ గర్ల్ దొరికిందా? అవును, ఆమె పేరు స్వప్న అంట. అందుకే గుళ్ళో పొర్లు దండాలు పెట్టాడంట. ఇప్పటిదాకా ఏదో ఒకరోజు నా ప్రేమ అతనికి తెలియకపోతుందా అని చిన్న ఆశ ఉండేది. తెలిసిన ఉపయోగం లేదని ఈరోజు తెలిసింది. అందుకే నాకు బాధను మిగిల్చిన ప్రేమను నాలోనే దాచుకొని పెళ్లి కొప్పుకొని అమ్మ నాన్నలకి సంతోషాన్ని మిగిల్చాను. ఓహో, అంటే కేవలం నాన్నగారిని సంతోష పెట్టడానికి మాత్రమే ఈ పెళ్లికి ఒప్పుకున్నావు, కానీ నీకిష్టమై కాదనమాట. అలా ఇష్టం లేని పెళ్లి చేసుకుని ఎలా సుఖపడతావక్క? మనసులో ఒకరిని ఉంచుకొని ఇంకొకరిని ఎలా పెళ్లి చేసుకుంటావు? మనసులో అతను ఉన్నాడని చెప్పానా? గుళ్ళో దేవుడు ఉంటాడని పూజారి చెప్పాలా అక్క? ఆకాశంలో సూర్యుడు ఉండడం ఎంత సహజమో ప్రేమించిన అమ్మాయి మనసులో ప్రియుడు ఉండడం కూడా అంతే సహజం అక్క. ఇంతకీ నువ్వు చెప్పదలుచుకున్నదేంటే? నీ మనసులో అర్జున్ ఉన్నాడు. అతను మర్చిపోలేదు, మర్చిపోలేవు. అలా మర్చిపోతే నా దృష్టిలో అది ప్రేమే కాదు, నీది మనసే కాదు. అంటే అతని మనసులో నేను లేనని తెలుసా కూడా ఇంకా అతన్నే ప్రేమిస్తున్నానని నీ ఉద్దేశమా? ఉద్దేశం కాదక్క, నమ్మకం. నువ్వెప్పటికీ అతన్ని మర్చిపోవు, మర్చిపోలేవు. అలాంటప్పుడు ప్రేమ ఒకరితో పెళ్లి ఇంకొకరితో ఎలా సాధ్యం అక్క? మనసులో ఒకరిని పెట్టుకొని జీవితాన్ని ఇంకొకరితో ఎలా పంచుకుంటావు? అలా చేస్తే చేసుకున్న వాడిని మోసం చేసినట్టు కాదా? అతని నమ్మకానికి ద్రోహం చేసినట్టు కాదా? అసలు దాన్ని పెళ్ళంటారా, లేదంటే? నోరు ముయ్యవే. ఏం మాట్లాడుతున్నావో, ఎవరి గురించి మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? నేను నీ అక్కనే. నేనేంటో, నా మనసేంటో నాకన్నా నీకే బాగా తెలుసు. అందుకే నక్క ఈ బాధ. అర్జున్ దక్కడని తెలిసాక కూడా ఇంకా అతని మీద ఆశలు పెట్టుకుని ప్రేమను పెంచుకుంటే నువ్వేమైపోతావు అన్నదే నా భయం. నిజంగా నీ మనసులో అర్జున్ లేకపోతే వెంటనే అతన్ని మన ఇంటి నుంచి పంపించేద్దాం. ఎందుకు? అతని ప్రేమ నీకు దక్కనప్పుడు, నీ మనసులో అతను లేనప్పుడు నీ కంటి ముందు మాత్రం ఎందుకు? అతను కనపడిన ప్రతిసారి నీ ప్రేమ నీకు గుర్తొస్తుందక్క. అతను మిస్ అయిపోయాడేమో అన్న బాధ కలుగుతుంది. ఇదంతా లేకుండా ఉండాలంటే, అర్జున్ని నువ్వు పూర్తిగా మర్చిపోయి కొత్త జీవితాన్ని ప్రారంభించాలంటే అతను ఇక్కడ ఉండకూడదు. రేపటి నుంచి నీ కంటికి కనిపించకూడదు. ఇప్పుడే, ఈ క్షణమే అతను వెళ్ళిపోవాలి. వెళ్ళిపోమని చెప్పాలి. అలా ఎవరు చెప్తారు? నువ్వే. నేనా? అవును. నిజంగా నీ మనసులో అతను లేడు అని నేను నమ్మాలంటే, అతన్ని నువ్వు మర్చిపోయావన్నది నిజమైతే నువ్వే వెళ్ళి అతన్ని వెళ్ళిపోమని చెప్పాలి. అలా చెప్తేనే నీ మాట నిజమని నేను నమ్ముతాను. చెప్పు, చెప్తావా? చెప్తాను. నాకేమన్నా భయమా? కాకపోతే కొంచెం ఆగి. ఇప్పుడే చెప్పాలి. సరే, ఇప్పుడే చెప్తాను, పద. వచ్చాడా సరిపోయింది, లేదంటే జుట్టు పట్టుకుని ఈడ్చుకురండి. బా, ఇది కనబడితే చాలరా, నరాలని జివ్వుమంటాయి. కీర్తి, ఏ కీర్తి, ఏంటి కీర్తి, బాగున్నావా? ఎవరు నువ్వు? ఏంటి నేను తెలీదా? ఈ ఏరియా గబ్బర్ సింగ్ని. మన పేరు చెప్తే చాలు పోలీసులు కూడా వణికిపోవాల్సిందే. నన్ను ఎప్పుడు చూడలేదా నువ్వు? నేను రోడ్ మీద మనుషులనే చూడను, ఇంకా నిన్నేం చూస్తాను? కానీ నేను మాత్రం నిన్ను 2 ఏళ్ల నుంచి చూస్తున్నా. బాగా పికప్ చేసావు. ఏంటది? గ్లామర్. అవును, ఇంతకీ ట్రయల్స్ మొదలయ్యాయా? ట్రయల్స్ ఏంటి? అదే పెళ్లి సంబంధాలు మొదలయ్యాయా అని. నోరు ముయ్, ఆ విషయాలు నీకు చెప్పాలా? అరే కీర్తి కీర్తి కీర్తి, అంత కోపం వస్తే ఎలాగా? నేను ఏదైనా తప్పుగా మాట్లాడానా? ఏదో మీ నాన్న ముసలోడు, మీ అన్న ఏమో అవిటోడు. ఒకడికేమో తిరిగే ఓపిక లేదు, ఇంకోటికేమో తిరగడానికి కాలు లేదు. రేయ్, పిచ్చి పిచ్చిగా మాట్లాడావంటే మా అన్నయ్యకి చెప్తాను. ఏమనుకుంటున్నావు? అమ్మో, ఎవరు? నాయుడు బాబుకా? వద్దు. ఆయన తెలిసిందంటే పోఖ్రీలో మహేష్ బాబు లాగా, మిర్చిలో ప్రభాస్ లాగా
రెచ్చిపోయి ఎగిరెగిరి తంతాడు. ప్లీజ్ కీర్తి ఆయనకి చెప్పొద్దు అని బతిమలాడతాను అనుకున్నావా? కొంటాడు వాడు నన్నేం చేస్తాడు? రే ఏంటి కొట్టేద్దామనే? వదలరా. ఒక్కసారి పట్టుకుంటే వదలడం కుదరదు. చూడు నీ అవిటన్నయ్య నమ్ముకుంటే ఈ జన్మలో నీకు పెళ్ళవదు. వదలరా. ఒకవేళ తెచ్చినా వాళ్ళలాగే కుంటోనో గుట్టోనో తీసుకొస్తాడు. నా మాట విని నాతో వచ్చేయి. ఈ ముంబై వెళ్ళి హ్యాపీగా బతికేద్దాం. చెప్పు తెగుతుంది. ఏమనుకుంటున్నావు? నాకు తెలుసు నువ్వు ఈ డైలాగ్ కొడతావని. ఇదిగో కీర్తి, పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకపోయినా పర్వాలేదు, కనీసం అదైనా నీకు ఓకే అయితే నువ్వు అడిగినంత డబ్బు ఇస్తాను. ఛీ, కీర్తి ఎంత డబ్బైనా ఇస్తాను, ఒప్పుకో. ఎవడ్రా నువ్వు? నువ్వెవడ్రా? రేయ్, ఎవడ్రా నువ్వు? రే, ఈ ఏరియా రంగం మీద చెయ్యేస్తారా? నువ్వు ఎవడవైతే నాకేంట్రా? ఏ కీర్తి, ఎవడే వీడియో? రేయ్, నేను కీర్తి అన్నయ్యరా. చెప్తా చెప్తా నీ సంగతి. ఓ పదమ్మ వెళ్దాం.